హాయ్ గైస్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కార్తికేయ మిర్యాల. గైస్, మనం కొత్త లొకేషన్కి వచ్చేసాం. మలేషియాలోని ఇదొక టౌన్ అనమాట. ఇదొక షిప్ యార్డ్. ఇక్కడ నుంచి మేము లంకావి అనే ఒక ఐలాండ్కి ప్రయాణం అయ్యాము. బై బోట్ అనమాట. బై బోట్లో వెళ్తున్నాము. ఇదంతా షిప్ యార్డ్ అనమాట. అంటే ఇక్కడ నుంచి ఆ లంకావి అనే ఐలాండ్కి సరుకులు రవాణా చేసే ఒక ఇదనమాట ఈ ప్లేస్. బోట్ యార్డ్. గైస్, వీడియో చివరి వరకు చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అద్భుతమైన ఒక స్వర్గానికి మనం వెళ్ళబోతున్నాము బై బోట్లో. డోంట్ మిస్ ఇట్ అనమాట. చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్, కామెంటు, సబ్స్క్రైబ్ ఈ మూడు అయితే చాలా ఇంపార్టెంట్ గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ. తప్పకుండా మీకు ఈ వీడియో బాగా నచ్చుద్ది, మీరు ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా నాకు ఈ నీళ్ళల్లో ప్రయాణం చేయటం, సముద్రాల మీద ట్రావెల్ చేయటం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇటువంటి వీడియోలు నేను చాలా చేశాను, అవన్నీ మీకు పెడతాను కంపల్సరిగా. అందరూ చూడండి. అందరూ చూసి చివరి వరకు చూసి లైక్, షేరు, కామెంటు, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇది నేనేమో అక్కడికి వెళ్ళినప్పుడు మిడ్ నైట్ వెళ్ళాము. ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడు ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము గాయస్. నేను ఈ ఊరి పేరును మర్చిపోయాను, నన్ను క్షమించాలి మీరు అందరూ. 400 కిలోమీటర్లో కౌలాలంపూర్ సిటీకి ఇది. మేము బస్సులో ట్రావెల్ చేసాము. 400 కిలోమీటర్లో కౌలాలంపూర్ మన సెంట్రల్ నుంచి ఈ ఊరికి మేము బస్సులో ట్రావెల్ చేసాము. అక్కడి నుంచి ఇక్కడ బోట్ పట్టుకొని బోట్ నుంచి లంకావి అనే ఐలాండ్కి వెళ్తుందన్నమాట. ఈ లంకావి నుంచి ఇక్కడికి బోట్ జర్నీలు ఎలా ఉన్నాయంటే మన సిటీ బస్సు లాగా ఉన్నాయి. చూడండి, అవన్నీ ప్యాసింజర్స్ బోట్స్ అనమాట అవన్నీ. అండ్ ఇది వచ్చి కమర్షియల్ బోట్ మేము ప్రయాణం చేసేది. దీనిలో లారీలు, ట్రక్కులు అన్నీ వెళ్తున్నాయి. చూడండి, కింద అన్నీ ఉన్నాయి కదా. ఆ బోట్ చూడండి ఎంత అందంగా ఉందో, బ్యూటిఫుల్గా, కలర్ఫుల్గా. అందులో అందరూ మనుషులు రవాణా అవుతారు, ట్రావెల్ చేస్తారు. ఇప్పుడు మేము వెళ్ళే బోట్లో అయితే ఒక క్యాబిన్ మాత్రం ఉంచాడనమాట. ఒక 100 పీపుల్, 50 మెంబర్స్ అయితే వెళ్ళొచ్చు ఇందులో. విత్ ఏసీ క్యాబిన్ ఉంది. ఈ మిగిలిన కింద అంతా ఇదిగోండి అన్ని ట్రక్స్, కార్లు వీటిని ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. అండ్ ఈ సముద్ర ప్రయాణం మాత్రం నాకైతే చాలా స్వర్గంలాగా అనిపించింది. నేను అసలు లోపల ఏసీ రూమ్లో ఒక క్షణం కూడా కూర్చోలేదు. మొత్తం నేను బోట్లోనే వీడియోలు తీస్తా కూర్చున్నాను. మీకు బాగా నచ్చుద్దని నేను కూడా అనుకుంటున్నాను. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇక్కడ మొత్తం కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత చుట్టూ అట్లా కొండలు వచ్చేస్తాయి. కొండల పక్క నుంచి రెండు కొండల గ్యాప్లోంచి బోట్ వెళ్తూ ఉంటుంది. మనం చూసేదానికి చాలా స్వర్గంలా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకా దారిలో మనకి రంగురంగుల బోట్లు, రంగురంగు కలర్ఫుల్ బోట్లు అండ్ అన్నీ కనపడతాయి అన్నమాట. అన్నీ చాలా బాగా అనిపించింది నాకైతే. చూడండి గైస్, ఎంత బాగుంటుందో ఈ లొకేషన్స్ అన్నీ. బ్యాక్ సైడ్ అనమాట ఇది మన బోట్ది. మొత్తం సామాన్లు నింపేశారు. చూడండి, ట్రక్కులన్నీ నింపేశారు. ఏదైనా సముద్రంలో ప్రయాణాలంటే చాలా బాగుంటుంది. మన పక్కన ఎవరైనా ఉంటే ఇంకా అదిరిపోతుంది. కాకపోతే ఏంటంటే అదే మేము ఫ్రెండ్స్తో ట్రావెల్ చేసాము, ఎంజాయ్ చేసాము మేము కూడా. అండ్ ఇదంతా ఒక టూరిస్ట్ డెస్టినేషన్, అంటే అదే ఒక హనీమూన్ డెస్టినేషన్ అనమాట. మేము వెళ్ళబోయే ఒక ఐలాండ్ లంకావి అని. అండ్ చుట్టూ చాలా చిన్న ఐలాండ్ అది. మనం అలా ఒక హాఫ్ డేలో చుట్టేయచ్చు మొత్తం ఐలాండ్ మొత్తాన్ని. కానీ బీచ్లు మాత్రం చాలా అందంగా ఉంటాయి. అక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఒక కేబుల్ కార్స్ ఈ స్టేషన్ ఉంది, అది కూడా ఒక కొండ మీదకి వెళ్తుంది. అది కూడా చాలా అందంగా ఉంటుంది. తర్వాత మన బిర్లా సినిమా తీసిన లొకేషన్ కూడా ఇక్కడే ఉందన్నమాట. గ్లాస్ బ్రిడ్జి, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆడ
ఈరోజు ఈరోజు ఇదిగోండి గైస్, ఇది కూడా లంకావి ఇది ఒక బోట్ యార్డ్. ఇది కూడా చాలా అందంగా నిర్మించారు. ఇది అక్కడ ఒక పెద్ద ఈగల్ ఉంటుంది. ఈ ఊరి పేరు చెప్తేనే ఆ ఈగల్ ఫోటో వస్తుంది అన్నమాట, ల్యాండ్ మార్క్ లాగా. ఇదిగోండి అది ఎంట్రన్స్. ఇట్లా మనం వస్తాం అన్నమాట లోపలికి. ఇక్కడ ఏదో మాన్యుమెంట్స్ పెట్టారు, అవి మనకు అర్థం కాలేదు. ఇదంతా ఏదో చర్చిలాగా కట్టారు గాయస్. ఇది నాకు తెలిసి ముస్లిం కంట్రీ కదా, ఇది చర్చిలా అనుకుంటాయి, ప్రార్థన చేసుకుంటారు అనుకుంటా వాళ్ళు. అండ్ చూడటానికి అయితే కన్స్ట్రక్షన్ చాలా అందంగా ఉంది. మధ్యలో మళ్ళీ ఇదొక చిన్న లేక్, ఆ పక్క అంతా సముద్రం అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఒక చిన్న లేక్ ఉంది. ఇదిగోండి లంకావి, వెల్కమ్ టు లంకావి. అండ్ ఇదొక బోట్ యార్డ్ అనమాట. ఇక్కడికి వచ్చి కొన్ని బోట్లు ఆగుతాయి. అంటే మేము వేరే యార్డ్లో ఆగాములే, కానీ ఇది మళ్ళీ మేము అక్కడ కార్ వేసుకొని వచ్చాము, కార్ బుక్ చేసుకున్నాం. అక్కడ మేము కార్లోనే ట్రావెల్ చేసాము మొత్తం ఐలాండ్ అంతా. నైట్ లైఫ్ కూడా అక్కడ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా. ఖచ్చితంగా ఒక 2 రోజులు హ్యాపీగా ఇక్కడ స్టే చేయొచ్చు. అంత మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ చూసేదానికి. అవైతే మసీదులు అనుకుంటున్నా గాయస్ నేను. లోపలైతే అంతా ఖాళీగా ఉంది. వీళ్ళు పండగలప్పుడు అట్లా వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటారేమో. మన హైదరాబాదు చార్మినార్ లాగా. అండ్ హైదరాబాదు మన మసీదు ఉంది కదా, అట్లాగనమాట, అట్లా చేసుకుంటారు అనుకుంటా. సో ఈ లొకేషన్ అయితే చాలా అందంగా ఉంది, బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూడండి అసలు లోపల ఇదంతా ఈ బిల్డింగ్ లోపల అయితే అంతా ఖాళీగా ఉంది. అంటే మనకి వీళ్ళు మనం అనుకున్నాం కదా ముస్లిమ్స్ ప్రార్థన చేసుకునే యాడ్లాగా. మసీదులే ఇలా ఇటు పక్క ఉంది మసీదు, మధ్యలో ఇటు ఎంట్రన్స్ ఇచ్చాడు. ఇట్లా అన్నమాట ఈ బ్యాక్ సైడ్. లోపల అటు సముద్రం వైపు తిరిగి ఉంటుంది అన్నమాట ఆ బిగ్ ఈగలు. చాలా అందంగా ఉంది. అది మన బాలయ్య బాబు సినిమాను ఇందులోనే చూశాను. ఇక్కడ ఈ లొకేషన్లో చేశారు షూటింగ్. ఏదో సినిమాలో నేను చూసినట్టు గుర్తు. చాలా ఇదిగోండి లొకేషన్ పేరు అది. ఇదిగోండి చాలా కళ్ళ పండగగా ఉంటుంది ఈ లొకేషన్లో అడుగు పెడితే. అంత అందంగా ఉంటుంది అన్నమాట. ఇదంతా ఓపెన్ ప్లేస్ మొత్తం. అంత కింద అంతా టైల్స్ వేసి ఉంది, చాలా నీట్గా క్లీన్గా ఉంది. అదంతా మొత్తం అటు సైడ్ అంతా సముద్రం అన్నమాట. ఈ సముద్రంలో చాలా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి అన్నమాట. దీనిలో ఇక్కడ కూడా చాలా ఐలాండ్స్ ఉన్నాయి, ఇందులో కూడా చుట్టుపక్కల. ఈ ఐలాండ్ అయితే ఇక ఎక్స్ట్రాడనరీ అనమాట. మలేషియాలోనే అందమైన ఐలాండ్ అని చెప్పుకోవచ్చు లంకావి. ఇక్కడ కూడా చాలా టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి, ఒక 2 రోజులు సరిపడా. అండ్ మ్యాంగ్రోవ్స్ ఐలాండ్ అనే ఇంకొకటి ఉంది, అది కూడా టూర్ ప్యాకేజీ. అయితే మేము అది చేయలేకపోయాము. అది చేయకుండా మేము కేబుల్ కార్కి వెళ్ళాము. అదే మన బిర్లా సినిమాలో లొకేషన్ ఉంది కదా, గ్లాస్ బ్రిడ్జి, అదికి వెళ్ళాము. చూడండి గైస్ ఎంత బాగుందో. ఇదంతా షిప్ యార్డ్ అనమాట. అటు పక్క అన్నీ వచ్చి బోట్ లాగుతాయి. అదిగోండి అక్కడ చూడండి ఒక బోట్ ఎలా ఉందో, ఫ్లైట్ లాగా తయారు చేశారు దాన్ని. చాలా అందంగా ఉంది కదా. అదే మేము వచ్చిన ఊరి నుంచి వస్తుంది అది నాకు తెలిసి. అంటే మాకు కూడా ఎదురైంది అటువంటిది ఒకటి. ఇదిగోండి ఇట్లా వ్యూ ఇలా ఉంది ఇటు సైడ్ నుంచి. అంటే మనకి సముద్రం వైపు నుంచి వ్యూ అలా ఉంటుంది అనమాట. ఇది బ్యాక్ సైడ్ మనం ఎంట్రన్స్ అయింది. ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది. దీనికి ఫ్రంట్ వ్యూ అయితే సముద్రం వైపు ఇచ్చారు. బాబా 360 degrees మీరు కెమెరా ఎటు తిప్పినా గాయస్ అంత బాగుంటుంది అనమాట. అంటే ఈవినింగ్ అయిపోయింది, అప్పుడే సన్సెట్ అయిపోయింది, అందుకని కొద్దిగా లొకేషన్స్ కదా ఇలా డల్గా ఉంది వీడియో. అండ్ సన్ సూర్యుడు ఉన్నప్పుడు అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటా. అదిగోండి ఇట్లా వ్యూ పాయింట్ అనుకోండి. ఇది అంతా వ్యూ పాయింటే, మనం టూరిస్టుల కోసం ఇది నిర్మించినట్టున్నారు. ఇక్కడికి ఏం బోట్లు రావు, మనం జనం చూడటం కోసం. అదిగోండి అక్కడ దాకా వెళ్ళి చూడొచ్చు.
ఎప్పుడైనా షెడ్యూల్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే ఒక హాఫ్ డే ఇక్కడ పెట్టుకోవచ్చు. అంత పెద్ద డెస్టినేషన్ ఇది, అంత మంచి లొకేషన్ ఇది. అండ్ అట్లా మేమేంటంటే హర్రీ బర్రీగా ఉరుకులు పరుగులు. ఇది మేము స్టే చేసిన హోటల్ గాయస్ ఇది. అండ్ ఇది చాలా పెద్ద రిసార్ట్ ఇది. నిజం చెప్పాలంటే ఇది ఎంత పొడుగుందంటే 2 కిలోమీటర్ల పొడుగున బీచ్కి ఇది బీచ్ వ్యూ ఇది. ఇదిగోండి మన బ్యాక్ సైడ్ బీచ్ ఉంటుంది, పైన చెట్టు మీద కూడా కాటేజీలు ఉన్నాయి. ఇదిగోండి బీచ్ ఇది. ఈ బీచ్ వ్యూలో ఇది 2 కిలోమీటర్ల దూరం ఉంది, ఇది అంత పెద్దది. కానీ మనం ఇక్కడ వ్యూ కోసం దిగొచ్చు, కానీ ఇక్కడైతే మెయింటెనెన్స్ అయితే చక్కగా ఉండదు గాయస్. ఎందుకంటే వాళ్ళు మనల్ని పట్టించుకోరేగా, మనం రూమ్ వేసుకోవటమే వరకే మన పని. అంటే అక్కడ కల్చర్ అలా ఉంటుందేమో. హోటల్స్లో వేరు, ఇది ఎట్లా ఉంటుందంటే ఇది ఒక హాస్టల్ లాగా ఉంటుంది అనుకోండి. హాస్టల్ అంటే రూమ్లు ఉంటాయి, కానీ మనల్ని వీళ్ళు ఏం పట్టించుకోరు అసలు. రెస్టారెంట్ ఉంటుంది లోపల, అండ్ మనల్ని సర్వీస్ అనేది ఉండదు. ఇక రూమ్ ఇస్తారు అంతే. అంటే రూమ్ సర్వీస్ అయితే చేస్తారేమో, మనం ఫోన్ చేసి అడగాలి. ఇదిగోండి ఇదేంటంటే అదిగోండి ఇట్లా బీచ్ వ్యూ ఉంటుందని అందరూ ఇక్కడ దిగుతారు. అది కూడా చాలా పెద్దది ఇది. ఇక్కడ రూమ్ లేదనే మాటే ఉండదన్నమాట. ఇట్లా కాటేజీలు ఉంటాయి, చిన్న చిన్న 2 ఫ్లోర్స్ బిల్డింగ్ ఒకటి ఉంది, బొడుగ్గు ఉంటుంది, అది కిలోమీటర్ ఉంది. బీచ్ అయితే చాలా బాగుంటుంది అందంగా. అండ్ ఇక్కడ వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది. అండ్ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఈవినింగ్ పూట ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ జరుగుతాయి, ఫైర్ షోనే అదని ఇదని జరుగుతూ ఉంటుంది. ఇదిగోండి అంత అందంగా ఉంటుంది చూడండి బీచ్ అయితే. ఇదిగో ఆ కనపడే బిల్డింగ్ కూడా మన హోటల్ ఉంది. అది కూడా ఒక 4-5 అంతస్తులు ఉన్నట్టుంది. అందుకన్నమాట ఇక్కడ రూమ్ లేదనే అంత ఆక్యుపేషన్ అవుతుందో లేదో కానీ, బట్ రూమ్ అయితే ఖాళీలు అయితే ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే అన్ని రూమ్స్ ఉంటాయి కాబట్టి, చాలా ఎక్కువ రూమ్. హోటల్ పేరు చెప్తాను మీకు. అదే కాదు ఇదనమాట. జెట్ స్కీలు అన్నీ ఎప్పటికప్పుడే పొద్దున్నే తీసుకొచ్చి ఇక్కడ దింపుతున్నారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. ఈ జెట్ స్కీలు అన్నీ బండ్లు కట్టుకొని, జెట్ స్కీలు తీసుకెళ్ళే ట్రాలీలు అయ్యి. మాలీ బెస్ట్ వాయిస్, అది మా రిసార్ట్ పేరు. మాలీ బెస్ట్ బీచ్ రిసార్ట్. ఎవరైనా ఆన్లైన్లో కావాలంటే బుక్ చేసుకోండి. అయితే ఎదురుగా మనకి 7-11 అని అన్ని హోటల్స్ అన్నీ ఉంటాయి మనకి ఆపోజిట్ అటు సైడు, బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు. మనం ఇందులో స్టే చేసి ఫుడ్ గిడ్డు అన్నీ మనం బయటికి వెళ్ళి తినాలి. ఇక్కడైతే ఏమి సర్వీస్ ఉండదు పెద్దగా, నాకు తెలిసి. అసలు పట్టించుకోరు ఏదోలో. జస్ట్ అట్లా రూమ్ తాళాలు ఇస్తారంతే. చెక్అవుట్ చేసుకుంటారండి. అండ్ రీసెంట్గా మన తెలుగు యూట్యూబర్ కూడా ఒక అతను వెళ్ళాడు. అతను కూడా పాపం అదే ఎక్స్పీరియన్స్ అయ్యిందంట. అతను కూడా అదే చెప్పాడు. రీసెంట్గా అదే ఇందులోనే దిగాడు మనోడు కూడా. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది లోపల. సరదాగా మేము మా రూమ్ ఎదురుగా ఉండి రోజు నేను స్విమ్ చేశాను 2 పూట్ల. ఇది గాయస్, ఇది కేబుల్ కార్స్ స్టేషన్ ఇది. ఇదిగోండి ఇక్కడ నుంచి ఆ కొండ మీదకి వెళ్తాం మనం ఇప్పుడు. అండ్ అక్కడే గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది, మన ప్రభాస్ సినిమాలో లొకేషను. ఇదిగోండి ఇక్కడ నుంచి మొత్తం ఎత్తైన కొండ మీదకి పెట్టారు వాళ్ళు. అక్కడ కింద నుంచి వచ్చాం మనం, అక్కడి నుంచి అక్కడ నుంచి వచ్చాం. అది స్టేషను స్టార్టింగ్ పాయింట్. అది ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్. ఇంకో పాయింట్ ఉంది, అది కూడా చూపిస్తాం మీకు. చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు అసలు. ఈ లొకేషన్ నుంచి అయితే బయటకు అయితే వెళ్ళాలనిపించలేదు. అదిగోండి అదొక వ్యూ పాయింట్ పైన, అది కూడా గ్లాస్ బ్రిడ్జే, కానీ అక్కడికి వెళ్ళలేదు మనం సమయాభావం వల్ల. అందుకనే ఎప్పుడైనా సరే ఇటువంటి లొకేషన్లో మనం ఎక్కువ టైం అనేది అది అక్కడ పైన కనపడుతుంది కదా వాయిస్, అది గ్లాస్ బ్రిడ్జి అక్కడ ఉంటుందన్నమాట. మనం అక్కడికి వెళ్ళాలి. ఎందుకండి ఆ కేబుల్ బ్రిడ్జ్లా ఉంది కదా, అది మన ప్రభాస్ సినిమాలో చేసిన బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు ఆ పైకి మనం వెళ్తాం అనుకుంటా, కేబుల్ వెళ్ళాలి అక్కడికి కూడా వెళ్తే మనం ఆ బ్రిడ్జ్ కవర్ చేయొచ్చు. అది గాయస్, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నప్పటి వరకు చూసారంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ గాయస్ ప్లీజ్. ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం నేను ఇంకా తీసుకొస్తాను. వీడియో నచ్చిందంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఒక 4 పంపించండి ప్రేమతో. ఏముంది గాయస్, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక నోటిఫికేషన్ లాగా మీకు కనపడుతుంది మా వీడియోలు.
ఫ్రంట్ రోల్లో, లేదంటే నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు, అంతే కదా. ఈ చిన్న కష్టంతో మాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కదా. అదనమాట విషయం. ఎవరైనా అలంకారం